భగవద్గీత ప్రకారం ఒకానొక సమయంలో ఋషులు త్రిమూర్తుల్లో ఎవరు ఎక్కువ శక్తివంతులు అని చర్చలు చేస్తున్నారు. అప్పుడు సప్త ఋషుల్లో ఒకడైన భృగు మహర్షికి త్రిమూర్తులకి ఒక పరీక్ష పెట్టాలనే ఆలోచన వచ్చింది. భృగు మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి ఆయనకి నమస్కరించలేదు. అప్పుడు బ్రహ్మదేవునికి కోపం వచ్చింది. అయితే మహర్షి బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు కాబట్టి కోపాన్ని అణుచుకున్నాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని దగ్గర నుండి కైలాసానికి వెళ్లాడు. శివుడితో, మీరు ఆలోచించకుండా ఎవరికి పడితే వరాలు ఇవ్వటం వల్ల ఈ సృష్టిలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి, అందుకే నేను మీ పలకరింపుని స్వీకరించలేదు అని మహర్షి చెప్పాడు. దాంతో శివునికి కోపం వచ్చి త్రిశూలాన్ని ఎత్తాడు. తర్వాత మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠంలో నారాయణుడు లక్ష్మీదేవితో సముద్రంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు భృగ మహర్షి విశ్రాంతితో ఉన్న నారాయణ వృక్షతలం మీద కాలితో తన్నాడు. అప్పుడు నారాయణుడు నిద్రలో లేచి నమస్కరిస్తూ మహర్షి చరణాల మీద పడిపోయాడు. విష్ణువు మహర్షి నా వృక్షస్థలం దృఢంగా ఉంటుంది, నీ కాలికి ఏం కాలేదు కదా, మీరు వైకుంఠానికి వస్తారని తెలుసుకోలేదు, అందుకే స్వాగతం ఇవ్వలేకపోయాను. విష్ణువు యొక్క కరుణ భావం చూసి మహర్షి కళ్ళలో నీళ్లుగా తిరిగాయి. ఈ మహర్షి ఈ విషయాలను మిగతా ఋషులకు చెప్పారు. అప్పుడు సప్త ఋషులు కలిసి త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు